గత 4 రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఈ గిబ్లీ ఇమేజ్. గిబ్లీ ఇమేజ్ అంటే ఏంటి? దీన్ని ఎక్కడ చేసుకోవాలి? దీనిని మొదటిగా చాట్‌జీపీటీ తీసుకొచ్చింది. ఇది గత 4 రోజులుగా వాట్సాప్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్ టాపిక్‌లో ఉంది. సో, మీకెవరికైనా చేసుకోవడం రాకపోతే ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు పూర్తిగా చూపిస్తాను. వితిన్ 2 మినిట్స్‌లో ఎలా చేసుకోవాలి గిబ్లీ ఇమేజ్ అని. దీంతో మీకు నచ్చిన ఫోటోని మీరు గిబ్లీ ఇమేజ్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ముందుగా మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి చాట్‌జీపీటీ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఇలా వస్తుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే GPT-4 అని ఉంటుంది చూడండి. ఆ GPT-4 మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ట్రై చాట్‌జీపీటీ ప్లస్ మీద క్లిక్ చేయండి. యారో మార్క్ చూపించింది కదా! ఓకే. వాట్ కెన్ ఐ హెల్ప్ విత్ అని వచ్చింది. కింద చూడండి ప్లస్ సింబల్ ఉంది. అక్కడ ఇప్పుడు యారో మార్క్ చూపిస్తుంది కదా! ఆ ప్లస్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేసుకుంటే మీ ఫోన్‌లో ఫోటోస్ ఓపెన్ అయితాయి. మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఏ ఫోటో అయినా సెలెక్ట్ చేసుకోండి. అక్కడ కింద ఆస్క్ సంథింగ్ అని ఉంది కదా! అక్కడ టైప్ చేయండి. క్రియేట్ దిస్ ఇమేజ్ ఇంటూ గిబ్లీ స్టైల్. గుర్తుపెట్టుకోండి. క్రియేట్ దిస్ ఇమేజ్ ఇంటూ గిబ్లీ స్టైల్ అలా టైప్ చేయండి. టైప్ చేశాక మీ ఫోటో ఇక్కడ పడింది కదండీ! ఇప్పుడు కింద కొంచెం కిందకి రండి. స్క్రోల్ చేస్తే కింద తిరుగుతా ఉంది ఇమేజ్. కనీసం ఇది 2 to 2.5 మినిట్ టైం తీసుకుంటుంది. టైం తీసుకున్నాక మీకు ఇమేజ్ వస్తుంది. వచ్చేంత వరకు వెయిట్ చేయండి. తొందరపడకండి. 2.5 మినిట్ తర్వాతే వస్తుంది. అంటే తొందరగా రాలేదు అని చెప్పి ఆవేశంగా వెనక్కి వెళ్ళిపోకండి. ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే 2.5 మినిట్ టైం తీసుకుంటుంది. అందరూ తప్పకుండా గుర్తుంచుకోవాలండి. దీన్ని విడ్త్ అండ్ హైట్ కంపల్సరీగా వాళ్ళ రిక్వైర్డ్ మెజర్మెంట్సే ఉండాలి. 256 పిక్సెల్ విడ్త్ ఉండాలి. 400 పిక్సెల్ హైట్ ఉండాలి. ఈ 2 డైమెన్షన్స్ సరిపోతేనే మీకు ఫోటో సెలెక్ట్ అవుతుంది. లేదంటే అప్పటి వరకు ఇలా వస్తుంది. నాకు కూడా ఇలాగే వచ్చింది. తర్వాత నేను కన్వర్ట్ చేసుకున్నాక సరిపోయింది. మీరు కూడా తప్పకుండా ఒకవేళ మీ ఫోటో ఇలాగే వచ్చిందంటే దాన్ని కన్వర్ట్ చేసి తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్‌ని కంటిన్యూ చేయండి. మీకు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నేను ఒకటికి 2 సార్లు ట్రై చేశాను. నాకు రెండోసారి అర్థమైంది స్లో అని. 2.5 మినిట్ పైన వెయిట్ చేయండి. ఇప్పుడు చూడండి వచ్చేసింది ఇమేజ్. నేను తీసుకున్న ఇమేజ్. మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా వస్తుంది. ఇంకా ఈ ఇమేజ్‌ని మీరు గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవాలంటే సేమ్ ఫోటో మీద గట్టిగా క్లిక్ చేసి డౌన్లోడ్ నౌ అని కొట్టండి. వచ్చేస్తుంది. డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకున్నాను. నాకు కూడా డౌన్లోడ్ అయిపోయింది. నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఓకే. సేమ్ అండి. ఇంతే. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. 2 మినిట్స్‌లో మీకు కూడా అయిపోతుంది. ఇంకేదైనా మీకు డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా తెలియజేయండి. నా వల్ల వీలైతే మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.